లివర్ ఏ విధంగా హెల్తీగా ఉంచుకోవచ్చు. ఇంకోటి చూసుకున్నట్టయితే ఈరోజు మనకు ఇంటర్నేషనల్ నాష్ డే అని కూడా చెప్పబడుతుంది. ఇది మనకు 2018లో ఇంటర్నేషనల్ నాష్ డే అని డిక్లేర్ చేయడం జరిగింది. అంటే నాష్ అంటే ఏంది, చాలా మందికి జనరల్గా మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకంటేనేమో నాష్ అంటే ఏందనేది తెలిసిపోతుంది. బట్ వేరస్ కామన్ పీపుల్కి నాష్ అంటే కొంచెం డౌట్ వస్తుంది. నాష్ అంటే నాన్ ఆల్కహాలిక్ స్టెప్టో హెపటైటిస్. ఇది ఏమవుతుంది అంటే మనకు దీంట్లో లివర్లో కూడా ఇవి ఒక స్టేజెస్ లైక్ హెల్తీ లివర్, ఫ్యాటీ లివర్, నెఫెల్ యాజ్ వెల్ యాజ్ నాష్. లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ సిరోసిస్. మనకేమవుతుందంటే నాష్ వరకు ఏదైతే మన లివర్ నాష్ స్టేజ్కి వచ్చిందో దాని నుంచి మనం రివర్స్ చేసుకోవచ్చు. అంటే ఫ్రమ్ నాష్ వీ కెన్ కన్వర్ట్ ఇంటూ నెఫెల్ నుంచి మనం ఫ్యాటీ లివర్ నుంచి హెల్తీ లివర్ చేసుకోవచ్చు. బట్ వన్స్ మన లివర్ స్టేజ్ అనేది నాష్ స్టేజ్ దాటింది అనుకోండి, వీ కెన్ నాట్ రివర్స్. అంటే అది ఏమవుతుందంటే సిరోసిస్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సిరోసిస్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అన్న చేయించుకోవాలి, లేదా లివర్ క్యాన్సర్ అనే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల లివర్ ఎప్పుడైతే మనకి ఇష్యూ స్టార్ట్ అవుతుందో మనం అప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఫుడ్ పరంగా చూసుకుంటే. అంటే మనము దాన్ని ఫుడ్ పరంగా ఏ విధంగా తీసుకోవాలి అంటే ఫార్మోస్ట్ థింగ్, ఇప్పుడు మనం చూస్తుంటాము లివర్ హెల్తీ లివర్ కావాలి అంటే ఒకటి ఫ్యాట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి, గుడ్ ఫ్యాట్స్ అనేది తీసుకోవాలి, బ్యాడ్ ఫ్యాట్స్ కాకుండా. సెకండ్ థింగ్ వచ్చేసి మనము గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ అనేది తీసుకోవాలి. ఎందుకంటే గ్రీన్ టీ బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల మన లివర్ అనేది హెల్తీగా అవుతుంది. చాలా మంది తాగుతుంటారు, బట్ చాలా మంది ఏమనుకుంటారు అంటే గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ తీసుకోవడం వల్ల ఓన్లీ ఒబేసిటీ అనేది రివర్స్ అవుతుంది అని అనుకుంటారు. బట్ అక్కడ చూసినట్టయితే లివర్ కూడా హెల్తీగా అవుతుంటుంది. ఇంకోటి ఈ నాష్, నెఫిల్డ్, ఫ్యాటీ లివర్ ఎక్కువ ఏ పర్సన్స్లో ఉంటుంది. ఫస్ట్ థింగ్ మనం చూసినట్టయితే ఒకటి ఒబేసిటీ పర్సన్స్లో ఉంటుంది. ఒబేసిటీ పర్సన్స్లో ఎక్కువ గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ లేదా గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్లో ఉంటారు. ఇంకా లేదు అంటే మనకు నెఫెల్డ్ కేసెస్ ఎక్కువ ఉంటాయి, లైక్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనుకోవచ్చు. ఇట్లా ఈ స్టేజెస్లో ఉంటారు. ఇంకోటి డయాబెటీస్ వాళ్ళకు కూడా లివర్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే లివర్ ఇష్యూ లేకున్నా కూడా అది అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనము ఇస్తున్న ఏదైతే గ్లూకోజ్ ఫుడ్ ఉంటుందో అది ఏమవుతుందంటే గ్లూకోజ్ ఫుడ్ రాను మనకు అది ఇంకా లివర్ చుట్టూ పేరకపోతుంది. ఎగ్జాంపుల్ మీకు ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు మనం ఒక 1 వీక్ వాటర్ అనేది ఒక బకెట్లో స్టోర్ చేయడం వల్ల మనకు ఫంగై అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు అది క్లీన్ చేయకపోయే వరకు ఇన్సెక్ట్స్, మాస్కిటోస్ ఎన్నో రకాలుగా వస్తుంటుంది. ఇప్పుడు అదే ఒక న్యూ స్పాంజ్ తీసుకోండి, వాటర్ స్పాంజ్, క్లీన్ చేయండి ఆ బకెట్. అంటే ఆ వాటర్ని అంతా చల్లేసినాక క్లీన్ చేస్తే మనకు ఆ న్యూ స్పాంజ్ కూడా ఏ విధంగా అయితే ఫంగై తోటి కవర్ అయ్యి ఉంటుందో సేమ్ అదే విధంగా మన లివర్ కూడా ఎప్పుడైతే నాష్ కానీ నెఫెల్ స్టేజ్లో ఉంటుందో మన లివర్ కూడా దానిపైన అదే విధంగా కప్పి ఉంటుంది. అంటే మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే క్యాప్ ఏ విధంగా అయితే మూసామో అట్లా మన మీద కూడా మన లివర్ మీద కూడా ఫ్యాట్ అనేది అట్లా స్టోర్ కావడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మన లివర్ కూడా రెస్పాన్స్ అనేది కరెక్ట్ ఉండదు. మనం ఏదైతే లివర్ నుంచి వచ్చే ఎంజైమ్స్ ఉంటాయో అవన్నీ ఫ్రీగా రిలీజ్ కావు. ఇంకో దానివల్ల ఏమవుతుందంటే లివర్ ఇష్యూ వల్ల కిడ్నీ ఇష్యూ కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు లైక్ సికేడి కానీ ఏకేఐ కానీ వీళ్ళు ఏమవుతుంది అంటే వాళ్ళకి యూరినేషన్ అనేది స్లో ఉంటుంది. అంటే యూరినేషన్ అనేది క్లియర్గా ఉండదు కిడ్నీ ఇష్యూ వాళ్ళకు. వన్స్ ఎందుకు అంటే ఫ్యాటీ లివర్ అనేది ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. దానికోసం మనం ఎక్కువ ఫైబర్ ఫుడ్ అనేది మ్యాండేటరీ చెప్తాం, దాంట్లో గుడ్ ఫ్యాట్స్ అనేది మ్యాండేటరీగా చెప్పుకుంటాం. ఇంకోటి ఫిజికల్ యాక్టివిటీ వీళ్ళకి ఎంతో ఇంపార్టెంట్, ఫ్యాటీ లివర్ వాళ్ళకి కానీ నాష్ వాళ్ళకి కానీ. ఎందుకు అంటే మనకు ఈ ఫ్యాటీ లివర్ కానీ ఈ నాష్ నుంచి రివర్స్ చేసుకోవాలి, మేము సిరోసిస్ స్టేజ్కి వెళ్ళకూడదు అంటే వాళ్ళు ఎక్కువ ప్రికాషన్స్ అనేది తీసుకోవాలా. ఇందుకోసం అంటే ఇంకా అది ఎలాంటి స్టేజ్ అంటే ఇంకా ఫైనల్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. నాష్ అంటే నథింగ్ బట్ లివర్ క్యాన్సర్ లేదా లివర్ ట్రాన్స్ప్లాంట్ డైరెక్ట్. మనం చాలా మంది చూస్తుంటాము సిఎల్డి కేసెస్ కూడా వస్తుంటాయి. సిఎల్డి అంటే క్రోనిక్ లివర్ డిసీజ్. వాళ్ళ దాంట్లో ఎక్కువ ఏమవుతుంది అంటే చాలా మంది చూసే కూడా స్టేజెస్ నాష్లన్నా ఉంటుంది లేదా గ్రేడ్ 1 ఆర్ గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్లన్నా ఉంటాయి. ఇందుకోసం అట్లా ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్ బట్టి వాళ్ళు చేసే డైలీ యాక్టివిటీ బట్టి కూడా మనం చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అనేది మ్యాండేటరీ, డైట్ అనేది ఇంపార్టెంట్, ఇంకోటి డే టు డే హెల్త్ చెకప్ అనేది ఇంపార్టెంట్. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న కన్సర్న్ అయ్యే అవసరం ఉంటుంది. ఈ 3 కేటగిరీ పీపుల్ని ఖచ్చితంగా చూసుకోవాలి. ఒకటి ఫిజికల్ యాక్టివిటీ, సెకండ్ డయట్, అండ్ థర్డ్ వచ్చేసి డాక్టర్ కన్సల్టేషన్. ఈ 3 మనం ప్రికాషన్ తీసుకోవడం వల్ల అంటే ఫైనల్ స్టేజ్ నుంచి ఉంటుందో నాష్ నుంచి దాని నుంచి రివర్స్ చేసుకునే ఛాన్సెస్ 50% అన్న ఉంటాయి. అంటే నాష్ నుంచి అట్లీస్ట్ మనం ఫ్యాటీ లివర్ కన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ మనకు లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ లివర్ సిరోసిస్ అని వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఇవి దీంట్లో తీసుకోవాల్సిన ముఖ్యమైన ప్రికాషన్స్.